ఏంటన్నా ఇప్పుడు రాష్ట్రంలోని జోరుగా నడుస్తున్న ఇది రుణమాఫీ కార్యక్రమము. దానికి సీఎం రేవంత్ రెడ్డి మేము 2 లక్షల వరకు రుణమాఫీ చేసినాము అని గంట పదంగా చెప్తున్నాడు. దానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన హరీష్ రావును మాత్రం రాజీనామా చేయాలని ఆయన గట్టిగా డిమాండ్ చేస్తున్నాడు. దాని మీద మీ స్పందన ఏంటి? అన్న, నేను ఒకటే అడుగుతున్నా, వాళ్ళ కాంగ్రెస్ ముఖ్యమంత్రిని కావచ్చు, కాంగ్రెస్ పార్టీని ఒకటే అడుగుతున్నా. వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా 2 లక్షల రుణమాఫీ చేస్తానని మాటిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ ఏం చెప్పిండు? 47 లక్షల రైతులు ఉన్నారని చెప్పిండు. 31,000 కోట్ల అవసరం అని చెప్పిండు. నిన్న చేతగాని దద్దమ్మ, చేయలేనటువంటి దద్దమ్మ రేవంత్ రెడ్డి నిన్న మీటింగ్లో, వైరల్ మీటింగ్లో ఏమన్నాడు? 17,000 చిల్లర కోట్లు 22 లక్షల మంది రుణమాఫీ చేసినామని చెప్పిండు. అంటే చెప్పకనే చెప్పిండు నేను రుణమాఫీ చేయలేదు. చెప్పకనే చెప్పిండు కదా ఆయన. 2 ప్రెస్ మీట్లలో, ఫస్ట్ ప్రెస్ మీట్ ప్రెసిడెంట్, సెకండ్ పెట్టిన ప్రెస్ మీట్కు ఆయనకు తేడా అర్థమైతా ఉంది కదా. ఆయన చేసిన ఏమున్నది? ఒక ముఖ్యమంత్రి ఒక హోదాలో ఆయన చెప్పినటువంటి మాటలకు ఆయనకే పొంతలేనటువంటి సందర్భంలో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హరీష్ అన్న చరిత్ర మీకు తెలిసిన విషయమే. హరీష్ అన్నకు పదవులు ముఖ్యం కాదు. 2004లో పదవులు ముఖ్యం కాదు. మంత్రి పదవిని రాజకీయంగా తులపాయంగా వదిలిపెట్టిన చరిత్ర హరీష్ అన్నది. నీ చరిత్ర 2018 ఎన్నికల్లో ఓడిపోతే కొడంగల్లో రాజకీయ సన్యాసం చేసుకున్నటువంటి చరిత్ర నీది. రాజకీయ సన్యాసం తీసుకున్నవా? దద్దమ్మవు నువ్వేం మాట్లాడుతూ ఉన్నావు తెలంగాణ ప్రజల కోసం? హరీష్ అన్న ఏం చెప్పిండు? అదే హరీష్ అన్నకు రాజకీయంగా పదవులు ముఖ్యం కాదు. 2004 కావచ్చు, 2000 ఇప్పటి వరకు 7 సార్లు శాసనసభ్యుడిగా ఈరోజు తెలంగాణ ప్రజలు ఆశీర్వదించిన చరిత్ర హరీష్ అన్నది. తెలంగాణ ఉద్యమంలో 100 కేసులు, 100 రోజులు జైలు ఉన్న చరిత్ర హరీష్ అన్నది. నువ్వు ఏం మాట్లాడుతున్నావు హరీష్ అన్న గురించి? నీ స్థాయి హరీష్ అన్న గురించి మాట్లాడే స్థాయి కానీ ఇది కాదు. నువ్వు జాకుపట్టు సీఎంఓ. హరీష్ అన్న 6 గ్యారంటీలు, 13 అంశాలు నెరవేర్చిన తర్వాత ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అంటే హరీష్ అన్న రాజీనామా చేస్తా అని చెప్పిండు. ఇప్పటికి కూడా నువ్వు ఏదైతే చెవట దద్దమ్మ రేవంత్ రెడ్డి నీకు సవాలు విసురుతున్నామో, మీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రకటించిందో 6 గ్యారంటీలు, 13 అంశాలు ఏకకాలంలో రుణమాఫీ చెయ్యి. హరీష్ అన్న 100% మాట కట్టుబడి ఉంటాడు. పదవులు ముఖ్యం కాదు హరీష్ అన్నకు. పదవులు రాజకీయంగా, పదవులు గడ్డిపస్తో సమానము. తెలంగాణ ప్రజలు ముఖ్యము, తెలంగాణ రైతాంగం ముఖ్యము హరీష్ అన్నకు. మీరు గుర్తుపెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి. నీలాగల అబద్ధాలు ఎప్పుడు రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పిండు. నువ్వు తీసుకోరా ఫస్ట్. నువ్వు మాట్లాడుతున్నాము ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ముఖ్యమంత్రికి ఏ విధంగా మాట్లాడో మాకు ఉన్నది. కానీ నువ్వు ఏం మాట్లాడుతూ ఉన్నావు? ఆ చేరుకు వాల్యూ ఇస్తున్నావు, ముఖ్యమంత్రి పదవికి వాల్యూ ఇస్తున్నావు. బిడ్డ గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. హరీష్ అన్నను అనే ముందు నువ్వు గుర్తుపెట్టుకో, హరీష్ అన్న స్థాయి నిధి కాదు. హరీష్ అన్న ఏ విధంగా తెలంగాణ కోసం పోట్లాడిండో, నువ్వు తెలంగాణ కోసం నువ్వు పుస్తలు పట్టుకొని తెలంగాణ నువ్వు ఉద్యమకారుల మీద నువ్వు రైపిల్ రేవంత్ రెడ్డివి. నువ్వు బిడ్డ ఓటు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగవు నువ్వు. ఈరోజు హరీష్ అన్న గురించి మాట్లాడే స్థాయి అనేది బిడ్డ. నువ్వు జాక్పటి సీఎం బిడ్డ. నువ్వు హరీష్ అన్న స్థాయి నీది కాదు. నువ్వు ఏమనుకుంటున్నావు? హరీష్ అన్నను అనే స్థాయి ముందు బిడ్డ నువ్వు గుర్తుపెట్టుకో. హరీష్ అన్న ఒక ఉప్పెనా. తెలంగాణ ఉద్యమంలో హరీష్ అన్న స్థాయి పెద్దది. నువ్వు గుర్తుపెట్టుకో, అది మర్చిపోకు. ఇప్పుడు రైతులకు ఫుల్ ప్రెజర్గా రుణమాఫీ అయినట్లన్నా మరి? అన్న, మీరు ఆలోచించుకోవాలి. అధికారికంగా నిన్న మీరు వైరల్ మీటింగ్కు అంతకన్నా ముందు ఏమని చెప్పిండో మీకు తెలుసు. ఫస్ట్ ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పిండు? తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ కావాలంటే మేము చేస్తాము. 47 లక్షల రైతులు, 31,000 కోట్ల అవసరం ఉందని స్పష్టంగా మీరు చూసుకోరు, అవి రివ్యూ చేసుకోరి. 31,000 కోట్ల అవసరం అని చెప్పిండు. నిన్న వైరల్ మీటింగ్లో ఏం చెప్పిండు? అధికారికంగా ముఖ్యమంత్రి హోదాలో చెప్పిందంటే నువ్వు అర్థం చేసుకోవాలి. ఆయన ఏం చెప్పిండు? 22 లక్షల మంది రుణమాఫీ అయింది, 17,000 కోట్లు అన్నాడు. అంటే మీరు 31,000 కోట్లు ఎక్కడ, 18,000 కోట్లు ఆయనే చెప్పిండు, మేము కాలేదని. అన్నా, నేను ఒకటే అడుగుతున్నా, వీళ్ళు చెయ్యరు. బటువాజు మాటలు, బరిదెంగి మాటలే తప్ప తెలంగాణ రైతాంగం పట్ల కానీ వీళ్ళకి ప్రేమ లేదు. అన్నా, నేను ఒకటే మాట నేను చెప్తున్నా, ఇది ఒకటే మాట చెప్తున్నా. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అయితే ఒక నిలుపుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకు వేసినట్టున్నారు మాకు అర్థమవుతుంది. తెలంగాణ ప్రజల కోసం కాదు, కాంగ్రెస్ కార్యకర్తలకు వాళ్ళు జేవు నింపడానికి రుణమాఫీ చేసిరే తప్ప తెలంగాణ రైతాంగం కోసం కాదని స్పష్టంగా అర్థమవుతుంది.